ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అతడు పరిసయ్యులలోను సర్దుకైలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. యోహాను బాప్టిజం ఇస్తున్నప్పుడు చెప్తున్న మాట ఇది. మారు మనసు పొందాలి, దానికి తగిన ఫలం పొందుకోవాలి. ఈ వచన భాగంలో రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు గడిచిపోయాయో జ్ఞాపకం ఉన్నాయా? రేపటి దినము చివరి ఆదివారం. ఈ సంవత్సరపు 2025వ సంవత్సరపు చివరి ఆదివారం. ఇన్ని ఆదివారాల్లో దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడాడు? దేవుని మాట వినటానికి ఎన్నిసార్లు ఆయన సన్నిధానానికి వెళ్ళావు? ఆయన మాటలు ఎంతగా హృదయంలో దాచుకోగలిగినావు? ఈ బుద్ధి మాటలు విన్నప్పుడు మారు మనస్సు కలిగిన వారముగా ఈ సంవత్సరం అంతా బ్రతకగలిగినామా? చాలాసార్లు బడ్జెట్స్ వేసుకున్నప్పుడు ఏ విధంగా ఏది ఎంత ఖర్చు చేయాలో, ఏది దుబారా ఖర్చు అయ్యిందో, ఏది దాన్ని తిరిగి సరి చేసుకోవాలో అన్న మాటతో మనం ఏం చేస్తామంటే వాటిని లెక్క చూసుకొని నెమ్మదిగా ఖర్చు పెడతాం. రేపటి దినమున అట్టి దుబారా ఖర్చు కావద్దని ప్రయత్నం చేస్తాం, జాగ్రత్త పడతాం. దేవుని వాక్యము నీవు వింటే, భద్రపరుచుకుంటే, ఆత్మీయ జీవితంలో రాబోయే దినములలో ఇంకా మంచిగా బ్రతుకుతావు, ఇంకా విశ్వాసంతో నమ్మకంగా జీవిస్తావు, దేవుని కార్యాలను ఇంకా గొప్పగా చూస్తావు, అనుభవిస్తావు. మరి మనకు బుద్ధి చెబుతున్న మాటలను ఎంతగా విన్నాం? వినిన తర్వాత ఎంతగా మార్పు చెందిన వారంగా ఉంటున్నాం? మనలో చాలా మంది ఒకవేళ మార్పు లేని వారముగా ఉంటే, ఈ 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటే, ఈ ప్రయాణంలో మార్పు లేకుండా, హృదయశుద్ధి లేకుండా, మారు మనసు లేకుండా నువ్వు దాటుతున్న ఆ సంవత్సరము కూడా ఈ సంవత్సరం వల్లే ఉంటుందే తప్ప నూతనంగా క్రొత్తగా ఏమీ ఉండదు. యేసయ్యను కలిగిన వారు, ఆయన సన్నిధానంలో మారు మనస్సును పొందుకున్న వారు ఆత్మ ఫలాలను ఫలిస్తారు. ఆత్మ ఫలాలు గుర్తున్నాయా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. వీటన్నిటిని నువ్వు ఫలించాలంటే మారు మనసు కలిగిన వారముగా, పశ్చాత్తాపం పొందుకున్న వారముగా, దేవుని సన్నిధానంలో క్షమాపణ పొందుకున్న వారముగా ఆయన సన్నిధానం నిలబడగలిగితే మనము ఫలాలను ఫలించే వారంగా ఉంటాం. మరి ఫలాలను ఫలించాలంటే దేవుని వాక్యాన్ని విని తీరాలి. ఆయన మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికకు చక్కటి స్పందన కలిగిన వారంగా ఉండాలి. పెడచెవిన పెట్టావా, నీ బ్రతుకు అయిపోయింది. ఆయన్ను కాదన్నావా, ఇక ఫలాలు కాదు, నిర్జీవమైన స్థితిలోకి జారిపోతాం. ఈ హలోకంలో చాలా గొప్పగా కనబడతావేమో, కానీ దేవుని సన్నిధానంలో నిలబడలేవు. ఒక ప్లాస్టిక్ చెట్టును ఇంట్లో అందంగా అమర్చి పెడతాం, అది ఎంతకాలమైనా అట్టి విధంగానే ఉంటుంది. అది ఫలాలు ఇస్తుందా? గాలినిస్తుందా? ఏమీ ఇవ్వదు. ఊరికే అట్లా అలంకరణకు మిగిలిపోతుంది. నీవు ఈ సంవత్సరము దేవుని మాటలు విని కూడా అదే విధంగా ఉంటే నీవు సంఘంలో కేవలం అలంకారంగానే మిగిలిపోయావేమో, నువ్వు ఒక స్థానంలోకి ఆగిపోయావేమో. మార్చబడాలి, మార్పు చెందాలి, గద్దింపునకు లోబడాలి. లేదా మన జీవితం ఏమైపోతుందో లేఖనాలు చూస్తే అర్థమవుతుంది. భయంకరమైన పరిస్థితుల్లోకి జారిపోతాం. మార్పు చెందుదామా? ఇంతవరకు నీవు నీ వ్యక్తిగత జీవితాన్ని నీ ఇష్టానుసారంగా బ్రతికి ఉన్నావేమో, కానీ ఇప్పుడు మార్పు రావాలి, మార్పు చెందాలి. దేవుని మాటలు హృదయంలో దాచుకోవాలి. ఆయన బలమైన మాటలు, శక్తి కలిగిన మాటలు వినగలగాలి. ఇది ఒకవేళ
ప్రాస్పరిటీ వాక్యము కొరకు ఈ యొక్క ఆ వాక్యం వినడానికి ప్రయత్నం చేస్తే మీరు మనసు నొచ్చుకుంటారు. ఈ ఛానల్లో ఈ వీడియోలో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మాటలు కఠినంగా ఉండవచ్చు, కానీ ఈ కఠినమైన మాటలే నిన్ను బలపరుస్తాయి, నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తాయి. ఎక్కడైతే గాయముందో అక్కడే మందు పెట్టాలి. ఆ మందు పెడుతూ ఉన్నప్పుడు బాధ కలుగుతుంది, కానీ దాన్ని గ్రహించగలిగితే, ఒప్పుకోగలిగితే దాని తర్వాత ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆత్మీయ జీవితము కూడా అంతే. నీవు ఫలాలను ఈ లోకంలో మాత్రమే పొందుకోవడానికి బ్రతికితే సరిపోదు. ఆయన సన్నిధానంలో నిత్యత్వంలోకి చేరే ఫలంగా మనం నిలబడాలి. అట్టి స్థితిలో ఉండాలంటే హెచ్చరికను, ఉపదేశాన్ని అంగీకరించే వారముగా మనం నిలబడి ముందుకు కొనసాగాలి. ఫలించగలిగే జీవితంగా మనం నిలబడి కొనసాగాలి. అట్టి ఫలింపును దేవుడు మనకు అనుగ్రహించి ఆ ఫలాలను అనుభవిస్తూ ముందు కొనసాగే నమ్మకమైన జీవితం దేవుడు మనకు స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల ఉంచుదామా, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు అయ్యా. నా తండ్రి, అలనాడు బాప్టిసం ఇచ్చి యోహాను నా తండ్రి నీ మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినవాడు, హెచ్చరించినాడు. నా తండ్రి, వాటిని ఆ గద్దింపులను లోబడిన వారు బాప్టిసము తీసుకుంటూ ముందు కొనసాగినారు. దేవా, మేము కూడా ఈ సంవత్సరం అంతయు నా తండ్రి నీ మాటలు విన్నవారం ఉన్నాం. కొందరము నా తండ్రి నీ సన్నిధానానికి రాకుండా నా తండ్రి ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు, పెడచెవిన పెట్టిన వారు ఉన్నారు. అయినా సరే ఈ సంవత్సరం అంతా కాపాడినావు నా తండ్రి. రేపటి చివరి ఆదివారం నీ సన్నిధానంలో మేమందరము కనపడి మేము నమ్మకమైన తీర్మానం చేసుకునేలాగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినిన మాటలని హృదయంలో దాచుకొని అయ్యా మేము కార్యాచరణలో పెట్టి నువ్వు ఆత్మీయ ఫలములను మేము ఫలించే వారముగా అనేకుల ముందు వర్ధిలింపజేస్తూ నడిపించమని మా హృదయాలను మార్చి నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తే అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ దయగల చేతి కప్పచెప్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.